హలో 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 హలో. చాలా రోజులైంది. సారీ చాలా సీజన్లు అయింది. ఈ పాయింట్ పెద్దయ్య మీ ముందుకు వచ్చి ఒక వీడియో చేసి మళ్ళీ ఎందుకో సరదాగా సతీష్ గారు కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్లో దూరిపోయి ఓ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యా. అదే ప్రోమో వచ్చింది కదా, ఎలా ఉంది? వీడియో చూసే ముందే ప్రోమో మీరు చూసుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇక్కడ ప్రోమోలో చూసిన దాన్ని బట్టి, ఆల్రెడీ మనకు వచ్చిన లీకులను బట్టి అర్థమవుతుంది ఏంటంటే, బాబు క్రయింగ్ స్టారు మణికంఠ ఏడ్చి ఏడ్చి గోదావరి కృష్ణ నదులన్నీ పొంగి పొర్లుతున్నాయా, నువ్వు ఇక నుంచి ఏడు పాపేయ్ అని హోస్ట్ నాగన్న గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. దానికి ముందే ఈ ప్రోమో వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ ప్రోమోలో కూడా చూశారు కదా, ఒక్కొక్కరు వచ్చి సెల్ఫీస్, కన్నింగ్, అన్నోయింగ్, నువ్వెవరో తెలియనట్టుంటాడు అపరిచితుడు అని ఒకట అద్దం పెట్టి బుద్ధి పడేశారు అని అర్థమవుతుంది ప్రోమోని చూస్తే. వీళ్ళంతా గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మణికంఠ మనల్ని బ్యాడ్ చేసేస్తున్నాడు, మణికంఠ ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి మన గురించి చెడ్డగా చెప్పేస్తున్నాడు, మణికంఠ ఒంటరిగా కూర్చుని ఏదేదో జనానికి ఆడియన్స్కి మెసేజ్లు ఇచ్చేస్తున్నాడు, సో దానివల్లే మనం బాగా డ్యామేజ్ అయిపోతున్నాం, అతనికి జనంలో బాగా క్రేజ్ పెరిగేస్తుంది అని మన సీతక్కను మొదలు పెడితే నిఖిల్ బాబు వరకు మొత్తం అందరిది ఇదే టాపిక్. పృథ్వీ ఒక్క నబిల్ తప్ప, ఆ నబిల్ ఏదో బయట ఏం జరుగుతుందో కొంచెం గమనించే సెన్స్ ఉన్నోళ్ళ ఉన్నాడు, అందుకే బాగానే గమనించాడు. వీడికి ఏదో ఎక్కడో ఆడియన్స్ కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే అయితే వీక్ అని కావచ్చు, లేదా స్ట్రాంగ్ అని కావచ్చు, లేదా సానుభూతి కావచ్చు, ఏదో ఒకటిరా బాబు నువ్వు కనెక్ట్ అయ్యావు కాబట్టి కొంచెం ఆ కనెక్షన్ అనేది పెంచుకో, ఉంచుకో, నీకు నేనున్నా అంటూ మణికంఠకే మొన్న రాత్రి కూర్చోబెట్టి గట్టిగానే హామీ ఇచ్చాడు అనుకోండి. అయితే నాకేమనిపిస్తుందంటే, ఇతను పక్కన పెడితే మిగతా హౌస్ మొత్తం ఒకటే, మణికంఠ వల్లే మనం బ్యాడ్ అవుతున్నాం, మనం అతన్ని ఓదారుస్తున్నాం, అతని కన్నీళ్లు తుడుస్తున్నాం, కానీ అతను మాత్రం వెంటనే వచ్చి ఆగ్రహంతో ఊగిపోతున్నాడు, నామినేషన్లప్పుడు విచ్చలవిడిగా విలయ తాండవం చేస్తున్నాడు అని చెప్పి. దాంతో పాటు ఆగకుండా ఒంటరిగా వెళ్ళిపోయి ఆ దూరంగా ఎక్కడో కెమెరాలతో ఏదో చెప్పుకుంటున్నాడు. అదే మనం బ్యాడ్ అయిపోవడానికి మెయిన్ రీజన్ అదే అని చెప్పి ఒకటే నస. సీత అయితే మొన్న నైటు ఆ నబిల్ నుంచి మొదలుపెట్టి అందరితో ఒకటే, ఆ మణికంఠ వల్లే బేడైపోతున్నాం, ఆ మణికంఠే మనల్ని ఇక్కడ నుంచి పంపించడానికి పక్కా ప్రణాళికతో వచ్చాడు, కన్నింగ్ ఆడుతున్నాడు, అన్ని గేమ్లు ఆడుతున్నాడు, అతనికి అన్నీ తెలుసు. అంతెందుకు, నిన్న బిగ్ బాస్ ఒక్కసారిగా ఆ అలారం కొట్టేసరికి అందరం కూడా ఏమొచ్చింది, వైల్డ్ కార్డు వస్తున్నారో వాళ్ళు వస్తున్నారో అనుకున్నాం, కానీ వాడు ఒక్కడే వైల్డ్ కార్డు కాదు మిడ్-వీక్ ఎలిమినేషన్ అన్నాడు. ఇలా జూలు విధించి మరి బెడ్ మీద చంగులు లేచి మరీ చెప్పాడు. అంటే వాడికి అన్నీ తెలుసు, బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఏం జరగదో అన్నీ తెలుసు, కావాలనే మన దగ్గర అలా నటిస్తున్నాడు. వాడిని నమ్ముకొని మనం గోదాట్లో దూకుతున్నాం, మనల్ని అందరినీ కంపు కంపు చేసేస్తున్నాడని ఒకటే రోద. ఇప్పుడు కూడా చూసాం ప్రోమోలో. ఇక ప్రోమో దగ్గరికి వస్తే, మనం నిఖిల్ బాబు అయితే కన్నింగ్ అని ఇచ్చాడు, ఆ అమ్మాయి ప్రేరణ అయితే అన్నోయింగ్ అని ఇచ్చింది, ఇంకొకరెవరో అయితే సెల్ఫిష్ అని ఇచ్చారు, విష్ణుప్రియ అనుకుంటా. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఒక మాటలో చెప్పండి, మణికంఠ వీళ్ళనే బ్యాడ్ చేస్తున్నాడా, మణికంఠ వీళ్ళని ఆడియన్స్ దగ్గర పలసం చేసేస్తున్నాడా అనిపిస్తుంది. అసలు చూసిన వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, మణికంఠ హౌస్లో టార్గెట్కి గురవుతున్నాడు. సింపుల్ లాజిక్ అబ్బా. మణికంఠ హౌస్లో టార్గెట్కి గురవుతున్నాడు. మొదటి వారం నుంచి చూడండి, ఒక్క వారమైనా నామినేషన్లు ఆ పిల్లలను వదిలేరా? మినిమం 4 తక్కువ లేకుండా ఎప్పుడైనా నామినేషన్లు పడ్డాయా? మరి అదేంటి, అతను నిజంగానే వీళ్ళతో కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు, వీళ్ళతో దోస్తులా పక్క నుండి వెనుపోటు పొడుస్తున్నాడు, నిజమే అనుకోండి, అన్నంత మాత్రం వీళ్ళంతా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? ఏం బిగ్ బాస్ సీజన్లు చూడరా? గత సీజన్లు ఎప్పుడు చూడరా? బిగ్ బాస్కి వచ్చే ముందు కనీసం బిగ్ బాస్లో ఫార్ములా ఏంటి, బిగ్ బాస్లో స్ట్రాటజీస్ ఏంటి అని చూడరా? బిగ్ బాస్లో మన సతీష్ గారు చెప్పినట్టు అతి పెద్ద వెపను సానుభూతే కదా. సింపతిని మించిన వెపను బిగ్ బాస్ హౌస్లో లేదు కదా. సింపతి స్టార్లే విన్నర్లు అయిపోతున్నారు కదా. మరి అది తెలిసి కూడా అతని మీద సింపతి వచ్చేలాగా వీళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేయడం ఎందుకు? వీళ్ళు దాడి చేయడం ఆపొచ్చు కదా. అతనికి సింపతి గెయిన్ చేయడం ఎందుకు? అతన్ని సింపతి స్టార్గా మార్చడం ఎందుకు? ఒక వ్యక్తి మీద హౌస్లో దాడి జరిగితే ఆ దాడి చేసిన వాళ్ళందరి మీద బయట జనం దాడి చేస్తారనే విషయం తెలీదా? దాడి అంటే కొట్టేయడం అనుకుంటారు, వాట్లను గుద్ది పడేస్తారు. అందులోకి మన తెలుగు వాళ్ళంటే సెంటిమెంటల్ ఫూల్స్ అనే తెలుసు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళెందుకు అంత బ్లైండ్గా అతని మీదకే వెళ్ళిపోవడం?
మీరు ఒకటి గమనిస్తే మొదటి సీజన్ మొదటి వారం నుంచి చూస్తున్నా నామినేషన్ పాయింట్ ఎవరికి లేకపోతే చాలు ఆ మణికంఠ ఉన్నాడుగా వాడికి వేసేయండి పడి ఉంటాడు. ఏమంటే ఏడుస్తున్నాడు, ఏమంటే కన్నింగ్, ఏమంటే వెనుపోటు గుడిస్తున్నాడు. ఇవే రీజన్లా. మణికంఠకు సంబంధించి ఇంతకంటే చెప్పగలరా? అంటే వీళ్ళంతా కలిసి అతన్ని టార్గెట్ చేయొచ్చు, దాన్ని చూసి జనం అతనికి సపోర్ట్ చేయకూడదు. అసలు ఇవన్నీ కాదు. ఇతని మీద ఇంత కక్ష, ఇంత ఇది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా? మొన్న మిడ్ నైట్ అలారం కొట్టి బయట నిలబడండి అన్నాడుగా బిగ్ బాస్. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే అయిపోయాడు మణికంఠ, రెడ్ సూట్ కేసుతో రెడ్ డోర్ లోంచి బయటికి నెట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బిగ్ బాస్ ఏమన్నాడు? ఫస్ట్ నిఖిల్ నువ్వున్నావు, సెకండ్ నబిల్ నువ్వున్నావు, థర్డ్ మణికంఠ నువ్వున్నావు, మీరు ముగ్గురే టాప్ 3 అనేసరికి ఫిల్మెంట్లు రాలిపోయి యష్మి దగ్గర నుంచి మొదలు పెడితే సీత, యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అందరికీ ఫిల్మెంట్లు రాలిపోయాయి. ఎందుకంటే ఈ వారం వెళ్ళిపోయేది మణికంఠే అని ఫిక్స్ అయిపోయారు బలంగా వాళ్ళు. కానీ ఆదిత్య ఓం వెళ్ళేసరికి ఆదిత్య ఓం వెళ్ళిన ఎలిమినేషన్ కంటే, మిడ్ వీక్ ఎలిమినేషన్ కంటే వీళ్ళకి షాకింగ్ ఏంటంటే మణికంఠ టాప్ 3లో ఉండడం. ఆదిత్య వెళ్ళాడని 2 నిమిషాలు కన్నీరు గార్చారు, ఏదో మాట్లాడారు, అనవసరంగా వెళ్ళాడు అనుకున్నారు. ఆ తర్వాత నుంచి మొదలెట్టారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీకెండ్ వరకు వాగుతూనే ఉన్నారు. మణికంఠకి ఇంత క్రేజ్ ఏంటి, మణికంఠకి ఇంత క్రేజ్ ఏంటి? నేను నమ్మనంటది యష్మి. మళ్ళీ ఓటింగ్ చేంజ్ అవుద్ది. ఎందుకు అవదు? ఓటింగ్ చేంజ్ అవుద్ది, వీకెండ్కి వాడే పోతాడు అంటది. ఈ సీత ఏమో వాడే లీస్ట్ లో ఉండుంటాడు, కావాలని బిగ్ బాస్ మనల్ని బిస్కెట్ చేయడానికి అలా చెప్పాడు, వీకెండ్లో ఆడే పోతాడు అంటాడు. ఆ 9 కాని కలిపి అందరూ అంతే. అసలు ఎందుకు వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్? ఎందుకు? ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆ వ్యక్తికి జనం సపోర్ట్ ఉంటుందని కామన్ సెన్స్ అనేది ఎవరికి ఉండదా? కామన్ పాయింట్ కదా, బేసిక్ పాయింట్ కదా అది. అది తెలియకుండా వీళ్ళు గేమ్ ఆడుతూ అతన్ని సింపతి అతనికి కల్పిస్తూ పెంచుతూ జనంలో అతన్ని పైకి లేపేస్తూ మళ్ళీ అతని మీద పడి ఆడవడం ఎందుకు? నేను చెప్తానా కదా, ఈ వీకెండ్ కూడా చూశారుగా, నెక్స్ట్ వీకెండ్ ఇదే జరుగుతుంది, నెక్స్ట్ నామినేషన్లో ఇదే జరుగుతుంది. అతను వచ్చి నుంచి కోరుకుంటుంది ఒకటే. మీరు గమనించారా? లైవ్ చూస్తే అర్థమవుద్ది. ఏమంటున్నాడు? ఒకే ఒక్క వారం అప్పుడెప్పుడో కృష్ణవంశీ సినిమాలో అడుగుతుంది, ఒకే ఒక్క ఛాన్స్ అలాగే ఒకే ఒక్క వారం నన్ను ప్రశాంతంగా ఉంచడం ఏంట్రా? ఆ నామినేషన్లో ప్రతి వారం పెడతారు, నా జుట్టు పీక్కొని చస్తున్నాను నేను, ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానని భయంతో. ఒక్క వారం ఇవ్వండిరా బాబు, నాకు గ్యాప్ ఇవ్వండి అంటే ఇచ్చారా? పోనీ మీరు చీఫ్లు ఇంకేవో కమాండింగ్లు ఇంకేవో చేసి అక్కర్లే, కనీసం ఒక వారం నామినేట్ చేయకుండా నన్ను వదలండిరా. ఒక్క వారం ప్రశాంతంగా ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉండే స్వచ్ఛమైన గాలి పీల్చుకుని అనుభవించు రాజా అనే పాట వేసుకుని గడుపుతానంటే మీరు అవకాశం ఇస్తున్నారా? మీరు అవకాశం ఇవ్వరు. మీరు టార్గెట్ చేస్తారు, కన్నింగ్లు ఇస్తారు, సెల్ఫీస్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ అతనికి జనంలో మాత్రం క్రేజ్ పెరగకూడదు. అతను ఒకవేళ క్రేజ్ పెరిగిందంటే దానికి మణికంఠే కారణం, వెళ్ళి కెమెరాలకు ఇచ్చేస్తున్నాడు అంటారు. అతను కెమెరాలకు ఇచ్చే కంటెంట్ ఏంటో తెలుసా మీకు? తెలుసా? బిగ్ బాస్ నువ్వు దేవుడు, బిగ్ బాస్ నువ్వు నా గాడ్ ఫాదర్, బిగ్ బాస్ మా తండ్రి అయినా లేడు కానీ నువ్వే నాకు తండ్రితో సమానం, బిగ్ బాస్ నాకు లైఫ్ ఇచ్చావు, బిగ్ బాస్ ఆడియన్స్ లారా మీరే నాకు అండా దండ అని చెప్పి రకరకాల డైలాగులు వేస్తే అవి చూడాలంటే కంపరం, చిరాకు, విసుగు, కోపం అన్నీ వస్తున్నాయి అబ్బా. ఒక్క ఓటు కూడా రాలదు. అతనిచ్చే కెమెరాలకి సింగిల్ గా కూర్చొని అతనిచ్చే కంటెంట్ కి ఒక్క ఓటు రాలదు కాక ఓబో నసా పక్కిల్లబ్బా బిగ్ బాస్ ఆ కెమెరా మార్చబ్బా అని ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే అతనిచ్చే కంటెంట్ వల్ల ఏం లేదు. మీరు అతన్ని టార్గెట్ చేస్తున్న ఒకే ఒక్క పాయింట్, మీరు అతన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆడియన్స్కి నచ్చట్లా. మీరు ఇది ఆపట్ల. దాంతో ఏముంది? మనకంటే అలా పైకి వెళ్తున్నాడు. ఏ విన్నర్ అయిపోతారా ఏంటి అంటారా? విన్నర్ అయితే ఆశ్చర్యం ఉంది. లాస్ట్ సీజన్లో అయ్యాడుగా ఒక ఆయన విన్నర్. ఈయనకి తేడా ఏంటంటే ఆయన ఏడ్చేవాడు, ఈయన ఏడ్చేవాడు. ఆయన బక్కోడే, ఈయన బక్కోడే. ఈయనకి తేడా ఏంటంటే ఆయన టాస్కులు గట్టిగా ఆడేవాడు, ఈయన ఆడట్లా. టాస్క్లు అనే బిగ్ బాస్ లో నథింగ్. టాస్క్లు ఆడిన బిందు మాధవి విన్నర్ అవ్వలేదా? టాస్క్లు ఆడిన అభిజిత్ విన్నర్ అవ్వలేదా? టాస్క్లు అనేవి జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. ఓకే, ఈయన కూడా బాగా ఆడుతున్నాడు అన్నంత వరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు తప్ప మీరు ఇచ్చే ఈ టార్గెట్లు, ఈ సెంటిమెంట్లు, ఈ ఎమోషన్స్ కి కనెక్ట్ అయిపోతున్నారు. అవుతారు. అలాగని మీరు ఆ ఎమోషన్ పండించి ఏడ్ చేయగలరంటే మీ వల్ల కాదు. కానప్పుడు ఏం చేయాలి? అతన్ని యాడ్నివ్వకుండా ఆపాలంటే అతని మీద నామినేషన్లు ఆపండి. ఈ కన్నింగ్లు, సెల్ఫీస్లు ఇవన్నీ ఇవ్వడం ఆపండి. దెబ్బకి సెట్ అయిపోద్ది. కరెక్ట్గా 3 వారాలు మణికంఠను మీరు పట్టించుకోకుండా అన్ని నెగిటివ్లు ఆయనకి ఇవ్వకుండా ఆపితే జనం కూడా అతను మర్చిపోతారు. ఈ బేసిక్ పాయింట్ మీకు అర్థం కాదు. పొంకాలు డిస్కషన్లు, చర్చలు ఒకటా రెండా? అసలు బిగ్ బాస్కి వెళ్లే ముందు కనీసం అలాంటి వాళ్ళు రివ్యూలైనా చూడొచ్చు కదా. సతీష్ గారు నోరు పడిపోయేలా చెప్తాడు, బిగ్ బాస్ లో ఒక వ్యక్తిని టార్గెట్ చేశారంటే ఆ వ్యక్తిని జనం భుజాల మీద పెట్టుకుని టాప్ 5 తీసుకెళ్తారు అని ఎన్నిసార్లు చెప్పుంటారు.
ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎక్కువ మంది నామినేషన్లు వేస్తారంటే మనం అటు వెళ్ళొద్దు, అతను ఆ టార్గెట్ చేయొద్దు అనే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా బిగ్ బాస్కి వచ్చే కంటెస్టెంట్కి ఎవరికైనా. ఎన్ని సీజన్లు చూస్తాం? సీజన్ 2 నుంచి మొదలైంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే అప్పడం అయిపోతారు, పచ్చడి అయిపోతారు టార్గెట్ చేసిన వాళ్ళు. మరి ఎందుకు చేస్తున్నారు టార్గెట్? మీరు ఆపరు, అతనికి సానుభూతి పెరగకూడదు అంటారు. ఇది ఆద్యం అవుద్దా? రెండు రైలు పట్టాల టైప్ ఉంటుంది. ఆ రైలు పట్టాలు ఎక్కడైనా కలుస్తాయా? కలవు కదా. అలాగే మీరు టార్గెట్ చేయడం ఆపనంత వరకు మణికంఠకి ఈ సింపతి వర్కౌట్ అనేది జనంలో అవ్వకుండా ఆపడం దేవుడి వల్ల కూడా కాదు. ఓకేనా? ఇక యష్మి అయితే వాళ్ళ నాన్నతో సంబంధించి ఈ ప్రోమోలో చూపించారు కదా, వాళ్ళ నాన్నతో ఉన్న అనుబంధం ఇవన్నీ. యాక్చువల్గా యష్మికి ఏంటంటే ఒక ట్రాజిడీ ఉంది. ఆమె లవ్ చేసిన అబ్బాయితో బయటికి రావడం కానీ, సీరియల్ కోసం బయటికి రావడం కానీ, ఆ ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడం, ఇవన్నిటి నేపథ్యంలో బిగ్ బాస్లో హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా వాళ్ళ నాన్న మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ నేను చూపించకపోవడం వల్ల చాలా ఫీల్ అయింది కదా. ఈరోజు వీకెండ్లో మన హోస్ట్ నాగార్జున వచ్చేసి ఆ కొరత కూడా తీర్చినట్టున్నారు. అందుకే ఆవిడ ఫుల్ హ్యాపీ. ఇక నేను కూడా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి ఒక మంచి వీడియో చేశానని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఓ చిన్న కామెంట్ పెట్టండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. పాయింట్ పెద్దయ్య అప్పుడప్పుడు వస్తాడంతే, ఎప్పుడు రాడు కదా. ఉంటా, బై బై, మీ పిపి పాయింట్ పెద్దయ్య.